సరదాగా వీకెండే కదా అని చెప్పనేసి చిన్నస్వామి స్టేడియంకి అయితే వెళ్ళిపోయాను. మన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అయితే జరుగుతుంది కాబట్టి ఆ మ్యాచ్ చూడడానికి అయితే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది అంత సంతోషపడాల్సిన అవసరం ఏం లేదు, మొత్తం బాధపడే విషయాలే ఎక్కువ ఉన్నాయని చెప్పనేసి. అసలు ఏం జరిగిందంటే మన తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకైతే పెద్ద గొడవ అయితే జరిగింది. సో దేని వల్ల గొడవ జరిగిందనేది తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి, మీకే అర్థమవుతుంది. సో మ్యాచ్ వెళ్ళడమే మనం లేట్గా అయితే వెళ్ళాము. సో అప్పటికే మన కర్ణాటక వాళ్ళు దుమ్ము దులిపేశారు. ఫస్ట్ 10 overs లోనే 112 runs దాకా కొట్టారు. దాంతోపాటు మన డార్లింగ్ కృష్ణ ఎవరైతే ఉన్నారో కర్ణాటక సో ఆయన అయితే 30 balls లోనే 70+ runs దాకా స్కోర్ చేశారు. అసలు నిజంగా ఐపీఎల్ చూస్తున్నట్లే అనిపించింది. కాకపోతే ఫీల్డింగ్ లో మన వాళ్ళు పూర్తిగా తప్పిదాలు చాలా చేశారు. సో ఇక అసలు విషయానికి వస్తే మాత్రం సో కర్ణాటక వాళ్ళు ఎప్పుడైతే 4లు 6లు వికెట్లు ఇలా తీస్తూ ఉన్నారో వాళ్ళు ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆబ్వియస్లీ బెంగళూరు కాబట్టి చాలా మంది కన్నడ వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళు వీళ్ళ ఎప్పుడైతే 4లు 6లు వికెట్లు తీస్తున్నారో కర్ణాటక వాళ్ళు, సో ఆ టైంలో వాళ్ళు ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళందరూ కొంచెం సైలెంట్గా అయితే ఉన్నారు. సో మన వాళ్ళు ఎప్పుడైతే మన తెలుగు వాళ్ళు 4లు 6లు కొడుతూ ఉన్నారో అప్పుడు మనం అసలు ఎంజాయ్ చేసేటప్పుడు సెలబ్రేట్ చేసుకునేటప్పుడు వాళ్ళైతే మనల్ని చూసి వెక్కిరించడము, దాంతోపాటు మనతో గొడవకి రావడము ఇలా అయితే చేస్తూ ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆబ్వియస్లీ అక్కడ బెంగళూరు కాబట్టి సో కన్నడ వాళ్ళు ఎక్కువ మంది అయితే వచ్చారు. సో మన తెలుగు వాళ్ళు పర్లేదు అంటే వాళ్ళు ఒక 70% ఉంటే మన తెలుగు వాళ్ళు ఒక 30% మెంబర్స్ దాకా వచ్చారు. ఇక వాళ్ళు ఎక్కిరించడం చూసి మన వాళ్ళకు కూడా కొంచెం కోపం అయితే వస్తుంది. కాకపోతే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన వాళ్ళు కొంచెం సైలెంట్గా కూర్చోవడం అయితే జరిగింది. సో ఇలా మన హైదరాబాద్లో ఒకవేళ కన్నడ వాళ్ళు వచ్చి వాళ్ళ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు ఏం తిరిగి కొట్టరు, తిరిగి వాళ్ళని వెక్కిరించడం కానీ వాళ్ళతో గొడవకు దిగడం కానీ అలా ఏం చేయరు. మరి వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. నేనైతే ప్రతి కన్నడ వాళ్ళని ప్రతి కర్ణాటక వాళ్ళని అనను, కానీ కొంతమందికి ఉన్నారు ఎవరైతే అంటే మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఆ టైం అనేది మనకి ఇస్తూ ఉండాలి. సో మధ్యలో మన డాలి ధనంజయ్ గారు అయితే కూడా వచ్చేసారు. సో ఆల్రెడీ పుష్ప మూవీలో నటించారు కదా, సో ఆయన కన్నడ ఆయనే. సో ఆయన వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరినీ ఇంకా ఎంకరేజ్ చేద్దామని చెప్పనేసి ఆయన స్టేడియం దగ్గరికి వచ్చి అందరినీ పలకరించి కూడా వెళ్ళారు. ఈ మధ్యలో వాళ్ళైతే దుమ్ము దులుపుతున్నారని చెప్పాలి. వాళ్ళు బ్యాటింగ్ చూస్తున్నంతసేపు నాకు అనిపించింది మన వాళ్ళు ఇంకా యంగ్స్టర్స్ని తీసుకొని వచ్చి, ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆడిచ్చుని ఉంటే బాగుండేది అని అనిపించింది. కానీ కర్ణాటక వాళ్ళు ఎవరైతే కన్నడ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే వాళ్ళ లాంగ్వేజ్ మీద వాళ్ళ స్టేట్ మీద చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. మన వాళ్ళకి ఎంత మాత్రం రెస్పెక్ట్ ఉందో నాకైతే అర్థం కాలేదు. సో ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో మా వాళ్ళందరితో నేను మాట్లాడేటప్పుడు నేను ఫీల్ అయింది ఒకటే, అయ్యో మనం కనీసం మన వాళ్ళు 4లు 6లు కొడుతున్నప్పుడు కూడా ఎంజాయ్ చేయడానికి కూడా కుదరనివ్వకుండా చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు గొడవకు దిగడం ఇదంతా. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, రూల్ నెంబర్ 1 గుర్తుపెట్టుకొని అలా వాళ్ళని వాదించడం, వాళ్ళతో వాదించడం ఎందుకని చెప్పనేసి అలా వదిలేయడం జరిగింది. సో ఇక మన వాళ్ళ పర్ఫార్మెన్స్ని మనం సింపుల్గా ఎంజాయ్ చేస్తూ కూర్చోన్నాం. అయితే వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ కూడా చాలా బాగా ఆడారు కన్నడ వాళ్ళు. సో ఆడిన తర్వాత మనకైతే 132 runs దాకా టార్గెట్ అయితే ఇచ్చారు. ఆ 132 runs 10 overs కొట్టడం అసాధ్యం అనే చెప్పుకోవాలి. కానీ మన నందమూరి తమన్ గారు అయితే ఏమైనా పర్ఫార్మెన్స్ ఇచ్చారా అనిపించింది నాకైతే. వాళ్ళు ఎక్కడ బౌండరీస్ అంటే లైక్ ఇటు సైడ్ ఫీల్డర్ పెట్టారు అనుకోండి అటు సైడ్ కొడతాడు, అటు సైడ్ సర్లే ఇటు సైడ్ కొడుతున్నాడు అని చెప్పనేసి ఇటు సైడ్ మార్చారు అనుకోండి ఇటు సైడ్ కొడతాడు. సో అలా వాళ్ళని మామూలుగా ఆడుకోలేదు. మన వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం ఆయన పర్ఫార్మెన్స్కి. మ్యాచ్ మనం ఓడిపోయినా కూడా నందమూరి తమన్ అన్న ఎవరైతే ఉన్నారో ఆయన పర్ఫార్మెన్స్ కోసం వెళ్ళినా ఆ మనం పెట్టిన డబ్బులకి ఆ ఎంటర్టైన్మెంట్ అనేది వచ్చేస్తుందని చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. సో ఇక మీరు కూడా CCL చూస్తుంటే మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.